మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా నేను చదువుతున్న కవిత శీర్షిక పేరు ఊరు కొల్లబోయింది. చదువుతున్న నా పేరు మిట్టపల్లి విశ్వనాథరెడ్డి. ఊరికి వెళ్ళిన ఊరకే వెళ్ళిన ఈ మధ్య తరచుగా ఊరికి వెళుతున్నా. అక్కడెక్కడో అప్పుడెప్పుడో పారేసుకున్న జ్ఞాపకాల విత్తనాల సంచి తీసుకొచ్చి నా వారసులకిచ్చి పాదు చేసి నాటమని చెప్పడానికి ఊరికి వచ్చిన. పురాతన వాకిట అమ్మమ్మలు వేసిన ముగ్గులు, తీర్చిదిద్దిన గొబ్బెమ్మల సింగారాలను నా అరచేతుల్లో పొదివి పట్టుకొని మోసుకొచ్చి పట్నంలో నా పిలకాయలకు బహుమతిగా ఇవ్వాలనుకొని ఊరికి వచ్చిన. ఎప్పుడూ రావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని చిన్న పెద్ద అందరి చూపులు గుచ్చి అడుగుతూ ఉంటే ఊరకే వచ్చినా అని నాలో నేను కుంచుకొని గొడిగిన. అరే, నేను టౌను మనిషిని కదా, వారంత స్వచ్ఛంగా నేను ఎక్కడ ఉంటానులే అని నాలో నేను అపరాధ భావనతో కుంచుకుపోయినా. పల్లి కదా, తల్లి కదా, ఒడిలోకి తీసుకుని లాలించి పాలిస్తుంది, జోగొడుతుంది. మా ఓట బావిలా తేట నీరులా ముఖం కడిగినంత అక్కరగా మనసులోని మలినాన్ని కడిగి పుట్టిన ఊరు స్పర్శ ఆలింగనం చేసుకుంటుందని ఆశపడ్డా. అందుకే ఊరికి వచ్చిన ఇక్కడ కూడా నయగరాల నటశ్రేష్ఠుల ముఖాలు చూసిన లౌక్యంగా బ్రతకడమే జీవన అవసరమైన నా గురించి ఇక చెప్పాలా? నేను కూడా నటనలో ఎప్పుడో నంది గద్దర అవార్డులు లాగేసుకున్న వాడి మాదిరి ముఖమంతా ప్లాస్టిక్లకు పులుముకొని ఊరికే వచ్చిన అని సనిగి అడావిడి బిజీ అని పేర్లు తగిలించి నవరసాల రంగరించి కవులకు బయలుదేరిన. ఊరకే కాదు, ఉరికురికే పరుగు తీసిన. కానీ ఎక్కడో నాలో ఏదో మూల చిన్న ఆశ గురించింది. ఊరంతా వల్లకాడు అయిపోతే పోని, నా తమ్ముడు నాలా టౌన్ ప్రాణి కాదు కదా, నాన్న పెంపకం కదా, తాతల నేతల గురించి గంటల ఉపన్యాసాలు ఇచ్చేటోడు కదా, ముందటే నా ఊరిలాగా ఉంటాడులే అని అత్యాశకు పోయిన. రాగి సంగటి సర్ది ఎర్రగడ్డ నా తమ్ముడి ఇంట్లోనైనా దొరుకుతుందని ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇక్కడికి వచ్చి జ్ఞాపకాల విత్తనాల సంచి మోసుకొని వెళ్ళొచ్చు కదా, నా వారసులకు అప్పగించచ్చు కదా అని తమ్ముడి ఇంట్లో అడుగు పెట్టినానో లేదో పెట్టిన మరుక్షణమే అబ్బే ఏంటి బావా, ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి జ్ఞాపకాలు, మ్యాగీ చేయమంటారా, వడకరి ఇడ్లీ పెట్టమంటారా, కమ్మగా కాఫీ పెట్టి ఇమ్మంటారా, మురిపాలు పోతోంది 4 గొడ్ల పాలు పిండి డైరీ వ్యాన్కి ఎక్కించే మా తమ్ముడి భార్య. రా పెదనాన్న కూర్చో అనే పలకరింపులు కూడా లేకుండా మొబైల్లో రీల్స్ తలుసుకుంటూ యంత్రాన్ని ఏఐలో రూపొందించిన వాడిలా ఉలిక్కిపడి థమ్సప్ బాటిల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు తమ్ముడి కొడుకు. ఎంత కాదనుకున్నా అది జనవరి 1, విష్ హ్యాపీ న్యూ ఇయర్ పెదనాన్న అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటూ కూడా ఈ ఇంట్లోనే లేను అన్నంత అన్యమనస్కంగా బిజీగా తమ్ముడి కూతురు. ఇక తమ్ముడు సరే ఏమన్నోయ్, నాతో ఏమైనా పని ఉందా, మొక్కుబడి మాటల బెదిరింపు. నా తండ్రి పెంపకంలో పెరిగిన సాక్షాత్తు నా తమ్ముడి ప్రవర్తన ముందు వాడి పెళ్ళాం పిల్లల పలకరింపులు నన్ను పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. లేదు తమ్ముడు, ఊరికి ఊరకే వచ్చిన మిమ్మల్ని అందరినీ చూసిపోయినట్టు ఉంటుంది కదా అని వచ్చిన. వస్తా తమ్ముడు అని లేచి గొడుగు చేతిలో పట్టుకున్నానో లేదో బాయ్ అన్నా అంటూ రాయల్ ఎన్ఫీల్డ్లో తుర్రుమన్నాడు తమ్ముడు. నా పల్లె తల్లి ఒడిలో కూడా మొబైల్ డెస్క్టాప్లో మానవ ప్రాణులన్నీ డేటా రామకోటి రాస్తున్నారని తెలిసి కుస్సూరుమని బయలుదేరిన. ఈ జంజాటమంతా అర్బన్లోనే కదా, అమ్మ ఊరిలో ఎందుకు ఉంటుందిలే అని భ్రమపడి ఉరికి వచ్చిన సరుకు చేయని మనుషులు, సరుకుగా మారిపోయిన మనుషులు. ఊరి చివర ఉయ్యాల దగ్గర కూర్చొని ఉన్న అమ్మతో ఒక మాట చెప్పిపోదామని గొడుగు మడిచి కూలబడిన. అమ్మ, దగ్గరలో పెద్ద పండుగ వస్తుంది కదా, నాయన సమాధి దగ్గర శుభ్రం చేసి పెట్టరా తమ్ముడా అని చెప్పడానికి వచ్చిన. వాళ్ళ ముఖాలు చూసినాక
పెద్దలు గుర్తు రాలేదు, పెద్ద పండగ గుర్తు రాలేదు. అమ్మా నేను పోయి వస్తా, నాయన సమాధిని నీళ్లతో కడిగి పెట్టు, వచ్చి గుడ్డలు పెట్టుకుందాంలే అంటే ఆమె కన్నీళ్లతో తడిసి ముద్దయింది. బతికున్నప్పుడు లేని బాగు, బతికి ఉన్న వాళ్ళని చూడలేని మీరు, ఈ ఊరిలో ఉండే తమ్ముడైనా ఆ టౌనులో ఉండే నువ్వైనా నాకు అడవి మనుషుల్లాగా కనిపిస్తున్నారు రే. పో పో, ఆ పీనుగులు పోయిన నాడే మీరు పిశాసులుగా మారిపోయినారు. ఇంకా ఆ ఉసులెక్కడున్నాయి, ఉసురులెక్కడున్నాయి? పైసలే పరమాత్ముడుగా మీ నెత్తి మీద కూసుని దెయ్యంలాగా ఆడతా ఉంటే అమ్మెక్కడ కనిపిస్తుంది, నాయనెక్కడ కనిపిస్తాడు? పోరా కొడక, మళ్ళీ ఉగాది వచ్చి వెళ్ళిపోతుంది. ఇక్కడ బెల్లం చెక్క లేదు, మామిడి ముక్క లేదు, వేప చిగురు లేదు, వేప మండా లేదు, విరగగాస్తున్న ఎండ తప్ప, మాడి వసైపోతున్న మనసు తప్ప. ఊరికే వచ్చినాను, ఉరికురికి వచ్చినావు, శిథిల జ్ఞాపకాలను తవ్వి తలకెత్తుకోవాలని వచ్చినావు. పోరా కొడక, మాయ జలతారులో జారుడు బండ మీద మీరు కదలబారుతుంటే మా ముసలి ప్రాణాలు సుడిగుండాలై పెళ్లగిస్తారెందుకు అని అగ్నిగుండాలై నిప్పులు కక్కుతుంటే ఫ్లాష్ బ్యాక్ పుస్తకాన్ని మూసేసినాను. అక్కడ ఊరు చనిపోయిందని నిర్ధారించుకొని నేనున్న పట్నం అడవికి బయలుదేరినాను. నిజంగా ఈ కవిత ఉగాది సందర్భంగా ఇప్పుడున్నటువంటి మానవ సంబంధాల గురించి తెలియజేసిన ఒక చిన్న నా స్పందన మాత్రమే. మీకు కానీ ఈ స్పందన వాస్తవ జీవితంలో ఉన్న మనుషుల పట్ల ఉన్న కన్సర్న్ కానీ మీకు అర్థమైనట్లయితే, నా కవిత మీకు అర్థమైనట్టే. సో ఫ్రెండ్స్, నా కవిత కానీ మీకు నచ్చినట్లయితే నా మనసాహిత్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృతజ్ఞతలతో ఈ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరి జీవితాలు చల్లగా పచ్చగా ఉండాలని కోరుకుంటూ మీ విశ్వనాథరెడ్డి.